చిత్తశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో ఎస్పీలతో జరిగే నెల జరిగేది వీడియో కాల్. ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం. బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని. ఈరోజు ఏం జరుగుతా ఉంది? దగ్గరుండి స్కాములో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చలు విడిగా జరగనిస్తూ ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో, నాకింత, నీకింత, ఇంకొకరికింత. సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం కంటి కనపడతా ఉంది. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తూ ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. మరో వంక ఏ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంటలకు మరో పక్క గిట్టుబాటు ధరలు లేవు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొక్కో, పొగాకు, మామిడి, ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు గత సంవత్సరంలో లేవు. మనం చూసిన ఈ సంవత్సరంలో ఎక్కడ రాలా. చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే, టొమాటో పరిస్థితి అదే, చీనికాయల పరిస్థితి అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు. ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయన అంటే రేట్లు ఉన్నాయంటాడు, అన్నీ బాగున్నాయంటాడు, అందరు కేరింతలు కొడుతున్నారంటాడు. ఫస్ట్ ఒప్పుకోడు. చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు, జరిగిపోయింది, చేసేసినాడు, మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాసేస్తారు, కొట్టేస్తారు. అంతా తూతూ మంత్రమే. ఏ రైతుకు మన సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరికి ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుంది అనే దానికి కదా ప్రే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అదే కర్నూలులో మన వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే బీపిస్తున్నాం. మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా. పాపం రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా. అన్ని తూతూ మంత్రాలే.
అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా ఉల్లి రేటు? ఇది ఒకసారి చూడండి. బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు 34 రూపాయలు కేజీ. అంటే 3400 క్వింటాలు. ఆడ 200, 400, 200, 300. ఈనాడు కటింగ్ ఇంతకుముందు చూపించిన కదంతా 200, 300, 400 అది రాసినాడు కదా. ఆడ 200, 300, ఈడ బిగ్ బాస్కెట్లో 3400 క్వింటాలు, కేజీ 34. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. రైతుకు అందే రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలు. ఒకసారి ఎక్కడో మధ్యలో కొంచెం ఇదైతే 9,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళా సప్లై కూడా జరిగింది. కోవిడ్ లాంటి సమయాలలో కూడా రైతులకు ఆదుకున్నాం. చీనీకాయల ధర 20 టన్ను 7,000, 8,000, 9,000, బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000 చినికాయల రేటు. నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు రైతుల పరిస్థితి అంత మెరుగ్గా ఉంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉంది అనే కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి అని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఏర్పాటు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసాం. అక్షరాల ఎంత తెలుసా మేము ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో? 7,802 కోట్లు ఖర్చు చేసినాం రైతులకు తోడుగా నిలబడేందుకు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. అక్షరాల 7,802 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్లో ఉంటే ఇమ్మీడియట్గా హీ యూస్ టు అప్లోడ్ త్రూ సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏమిటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్.